జాన్ అనే వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ మీద అనుమానంతో ఆమె టూర్ కి వెళ్లే సూట్ కేసులో దాక్కుంటాడు. అప్పుడు జాక్ గర్ల్ ఫ్రెండ్ ఆ సూట్ కేసు పట్టుకొని తన ఫ్రెండ్స్ సహాయంతో జీప్ వెనుక పడిస్తుంది. ఆ తర్వాత వారందరూ కూడా ఒక హోటల్ దగ్గరికి చేరుకుంటారు. అలా హోటల్ దగ్గరికి చేరుకున్న తర్వాత అదే ప్లేస్ లో వేరొక సూట్ కేసు లోపల ఇంకొక వ్యక్తి ఉండడం జాన్ గమనిస్తాడు. నిజానికి అతడు కూడా తన గర్ల్ ఫ్రెండ్ మీద అనుమానంతో ఈ చోటికి రావడం జరిగింది. అలా కొద్ది సమయం గడిచిన తర్వాత జాక్ గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుతూ నాకు టామ్ ని చూడగానే ముద్దు పెట్టాలనిపిస్తుంది అన్నట్టు మాట్లాడుతుంది. ఆ మాటలకు తట్టుకోలేని జాక్ సూట్ కేసు నుండి బయటకు వచ్చి తన గర్ల్ ఫ్రెండ్ మీద అరుస్తాడు. అసలు ఈ టామ్ ఎవరని గట్టిగా అడిగినప్పుడు అది ఒక కుక్క పిల్ల అని జాక్ గర్ల్ ఫ్రెండ్ సమాధానం ఇస్తుంది. దాంతో తానే తప్పుగా అర్థం చేసుకున్నానని జాక్ రియలైజ్ అవుతాడు. కాకపోతే తను చేసిన పనికి అమ్మాయి చాలా బాధపడుతుంది. అదే సమయంలో వేరొక అమ్మాయి మాట్లాడుతూ తన బాయ్ ఫ్రెండ్ అయితే అసలు తన మీద ఎటువంటి అనుమానం ఉండదని గొప్పగా చెప్తుంది. అప్పుడు జాక్ వేరొక సూట్ కేసు లోపల ఉన్న ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ని దొరికించేస్తాడు. ఇదంతా జరిగిన తర్వాత వేరొక అమ్మాయి మాట్లాడుతూ మీ అందరిలాంటి బాయ్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ కాదని చాలా గొప్పగా చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఇంకెవరో దగ్గుతున్న శబ్దం వినిపిస్తుంది. మరి ఆ శబ్దం చేసింది ఎవరో మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది కదా. ఒక లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్.